హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నో ఏళ్ల నాటి హిందువుల కళ ఈ నెల 22న అయితే నెరవేరబోతోంది. అయోధ్య రామ మందిరంలో రామ విగ్రహ ప్రతిష్ఠ అయితే జరగబోతోంది. కానీ కొన్ని రాజకీయ పార్టీలు అయితే వాటిని ఆ ఆహ్వానాన్ని నిరాకరిస్తున్నాయి, తిరస్కరిస్తున్నాయి. అసలు ఎందుకు అలా చేస్తున్నాయి? ఈ విశేషాలు ఇక్కడ సామాజికవేత్త సత్యమూర్తి గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అయోధ్య రామ మందిరం 22వ తేదీ అయితే విగ్రహ ప్రతిష్ఠ జరగబోతోంది. కానీ కొన్ని రాజకీయ పార్టీలు అయితే వాటిని నిరాకరిస్తున్నాయి, ఆహ్వానాన్ని కూడా తిరస్కరిస్తున్నాయి. కానీ ఇంత చేయడానికి రాముడికి 6 అంచెల భద్రత అవసరం అంటారా? రాముడికి దేవుడికి 6 అంచెల భద్రత అవసరమా? 6 అంచెలతో దేవుడిని ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే 6 అంచెల భద్రత అవసరమా? మన హిందువులుగా ఉండి, మన దేవుడిగా ఉండి, మనం ఎంత గౌరవంగా దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు రాజకీయ పార్టీ పరంగా కానీ, దాన్ని మతపరంగా కానీ దాన్ని మనం కించపరిచి దాన్ని ఏ విధంగా మనం అడ్డుకోవడం అంత మంచిది కాదు. ఇది భారతీయుల ప్రజల యొక్క ఆకాంక్ష. ఇది ఎన్నో ఏండ్లుగా ఉంది. ఆ రోజుల్లో అక్బరు, బాబరు పీరియడ్లో ఆడున్నటువంటి రామాలయాన్ని కూల్చి మసీదు కట్టినారని ఒక వార్త వింటున్నాం. దాన్ని ఇప్పుడు మన హిందువులు ఇది సాంప్రదాయం ప్రకారం అయోధ్యలో రాముడు అయోధ్యలో జన్మించినాడు కాబట్టి రామాలయం కట్టాలని మన భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష అది. దానిని ఈరోజు ఇన్ని ఏండ్లు ఇది నానుడిలో ఉండింది. దీనికి ఎన్నో అడ్డంకులు సృష్టించినారు. హిందువులైతేనేమి మిగతా ఏ మతస్థులైనా కూడా దీన్ని ఇంత దూరం ఇచ్చి ఇప్పుడు కట్టింది చాలా గొప్పతనం. ఇన్ని ఏళ్ళైనా ఇప్పటికైనా పూర్తయింది. చాలా సంతోషంతో మనం అందరూ ఉండాలి. దీనికి కొంత నాంది పివి నరసింహరావు పీరియడ్లో కొంత నాంది పడింది. అది ఇప్పుడు దీన్ని కట్టేదానికి వీలుగా కొంచెం ఏర్పడింది. దానికి అంత మనం భారత ప్రజలు హిందువులుగా మనం అందరూ గౌరవించి ఆ రామాలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠని సక్రంగా జరగాలని మనం కోరుకుందాం అందరూ. అంతేగాని రాగద్వేషాలతో కానీ, కుట్రపూరితమైనటువంటి మనస్తత్వంతో కానీ, రాజకీయ దురుద్దేశంతో కానీ ఎవరు కానీ ఎలాంటి మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం. రాముని అనుగ్రహంతోనే ఇప్పుడు నిర్మాణం ఇంతవరకు చేరింది. ఎన్నో అవాంతరాలు అన్ని దాటైతే వచ్చింది. ఎన్నో అవాంతరాలు సృష్టించినారు. ఎన్నో కోర్టులు కేసులు, ఎన్నెన్నో తీర్పులు సక్రంగా చేయలేక ఎన్నెన్నో ఇప్పటికి కోర్టుకి 40-60 ఏండ్లుగా మన స్వతంత్రం వచ్చిన నుంచి దీని గురించి ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఇది కోర్టులకి వీళ్ళకి వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తే వాళ్ళకని ఇది ఇన్ని రోజులు నానుడితో కోర్టు మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దానివల్ల దీన్ని కట్టగలిగినటువంటి శక్తి మనకి వచ్చింది. దీన్ని కట్టిన ఎవరికైతే ఏ పార్టీ వాళ్ళు అయితే మనకి రామాలయం కట్టినారు, అది దానికి సంతోషపడాలి. కానీ బీజేపీ కట్టినాడు, కాంగ్రెస్ కట్టినాడు ఇట్లాంటి అనేటువంటిది రాగద్వేషాలతో అవసరం లేకుండా దాన్ని రాజకీయ పరంగా చేయాల్సిన అవసరం కూడా లేదు. రాముడు అందరివాడు. రామాలయం నా చిన్నతనంలో రాముడు ప్రతి గ్రామంలో రామాలయం ఉండేది. మేమంతా చిన్నతనంలో రాముడు నామం మేము లడ్డు ఉంటా అది తినేవారికి తీపంట అని పాట పాడేవాళ్ళం. అలాంటి భారతదేశంలో మనం ఎంతో గర్వించదగినటువంటి రోజు ఆ రోజు. అంతేగాని మనం దాన్ని కించపరచాల్సిన అవసరం ఏ ఒక్క పౌరుడికి కూడా మన భారతదేశంలో లేదు. అందువల్ల మనం దాన్ని ప్రాణ ప్రతిష్ఠని రోజు అందరూ గౌరవించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నేను ఆ రాముడిని వేడుకుంటున్నాను. ఓకే, మనం విన్నాం కదా, ఎటువంటి రాగద్వేషాలు ఎటువంటి పార్టీల పరంగా కానీ ఇట్లా అడ్డుకోవడం మంచిది కాదని చెప్తున్నారు ఇక్కడ సామాజికవేత్త అయితే. సో మనం కూడా ఖచ్చితంగా 22వ తేదీ అయితే ఎటువంటి ఆటంకం లేకుండా రాముని విగ్రహ ప్రతిష్ఠ అయితే జరగాలని మనం కూడా కోరుకుందాం.